మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రోజు ఒక డెవలప్మెంట్ వస్తున్నది. దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ పర్యటన, రాష్ట్ర ప్రభుత్వ దానిపైన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీరియస్గా తీసుకుంటున్న చర్యలు, ఇవి రోజు ఒక డెవలప్మెంట్ కనబడుతున్నది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రావడం, జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇవన్నీ ఒక అంశం అయితే కనుక ఒక 2 వారాలలో వానాకాలం ప్రారంభం కాబోతున్నది. ఈ వానాకాలం ప్రారంభమయ్యేలోపు మరి మేడిగడ్డ పునరుద్ధరణ పనులు అవుతాయా లేదా అంటే ఎక్కడా స్పష్టత లేదు. అదేమిటో చూద్దాం. ఇక్కడ బ్యారేజీ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫారసులు, ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్న ఎల్ఎండ్టీ, చట్ట ప్రకారం వెళదామంటున్న నీటిపారుదల శాఖ. మొదటి నుంచి గడిచిన 2-3 నెలల నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతున్నది. ఒకానొక సందర్భంలో ఎల్ఎండ్టీ తమకు సంబంధమే లేదు అని, అసలు వాస్తవానికి ఈ మేడిగడ్డ 3 వరుస బ్యారేజీలు, రెండిట్లలో సమస్యలు వస్తే వాటి పరిష్కారం కావడం, మేడిగడ్డలో వచ్చిన సమస్య దృష్టిని ఎల్ఎండ్టీకి తీసుకెళ్ళినా లేదా ఎల్ఎండ్టీ చెప్పింది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని పరస్పర విరుద్ధమైన అంశాల గతంలో చర్చకు వచ్చినాయి. కానీ ఇప్పుడు అవి మరో రూపంలోకి వచ్చి పీఠముడి పడింది. ఎల్ఎండ్టీ ఖర్చులు భరించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి అప్పట్లోనే అన్నారు, ఒకవేళ కనుక నిర్మాణ సంస్థ మేడిగడ్డ విషయంలో చొరవ తీసుకొని మరమ్మతులు చేయకుంటే కనుక చట్ట ప్రకారం ముందుకెళ్ళి దానిపైన చర్య తీసుకుంటామని అన్నారు. ఆ తర్వాత ఎల్ఎండ్టీ ప్రభుత్వానికి లేఖ రాయడం, మళ్ళీ వీరు కూడా వారికో లేఖ రాయడం, చివరికి మరమ్మతులు ఇప్పుడే చేయాలన్నా, కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి నీళ్ళని ఎత్తిపోయాలన్నా, లేకపోతే కనుక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తము బ్యారేజీ మొత్తాన్ని ఎట్లా చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలి, వారి తుది సిఫారసులపైన ఆధారపడి చేయాలని నీటిపారుదల శాఖ వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడి మరమ్మతుల విషయంలో ఏమిటంటే అది పీఠముడి ఉన్నది. మరో 2 వారాల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసుల మేరకు పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ ఎల్ఎండ్టీకి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీరు లేఖ రాయగా, ఏ పనికి ఎంత ధర అన్నది నిర్ధారించి అనుబంధ ఒప్పందం చేసుకోవాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. మంగళవారం హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మొదట పనులు చేయాలని, చట్ట ప్రకారం అదనంగా చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం ఇస్తుందని, ఒప్పందం ప్రకారం ఏజెన్సీనే భరించాలని, ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ. దీనిపైన న్యాయ విచారణ కమిషను, దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తే అప్పుడు మీరే భరించాల్సి ఉంటుందని ఎల్ఎండ్టీకి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం అతను సుధాకర్ రెడ్డి తాజాగా లేఖ రాసినట్టు తెలిసింది. దీనికి నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించలేదని తెలిసింది. వర్షాకాలం మొదలవగానే గోదావరిలో ప్రత్యేకించి ప్రాణహితకు వరద మొదలవుతుంది. అప్పుడు బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా నీటిని పూర్తిగా వదిలేయడానికి అవసరమైన చర్యలతో పాటు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేయాలని జలసంఘం చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ సూచించింది. వర్షాకాలంలో గేట్లన్నీ పైకెత్తి ఉంచాలి. 7వ బ్లాకులో దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించాలి. మరో 6 గేట్లను పైకెత్తడానికి ఏమైనా ఇబ్బందులుంటే సరిచేయాలి. సీసీ బ్లాక్లు, రాఫ్ట్, సీకెంట్ ఫైల్స్తో సహా జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలి అని కమిటీ నివేదిక ఇచ్చింది. దాన్ని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1వ తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సమయం తక్కువగా ఉండడం, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయినా నీటిపారుదల శాఖ కార్యాచరణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. 4 రోజుల క్రితం ఎన్డీఎస్ఏ నివేదిక ఎల్ఎండ్టీకి పంపి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక పాత బిల్లులు ఇప్పించాలని వినతి. బ్యారేజీల మరమ్మతుల విషయమై పీఠముడి కొనసాగుతుండగానే పాత బిల్లులు 300 కోట్లు ఇప్పించాలని ఎల్ఎండ్టీ కోరగా, మొదట పని ప్రారంభిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇంజనీర్లు హామీ ఇచ్చినట్లు సమాచారం. దెబ్బతిన్న 2 గేట్లను తొలగించడానికి, మిగిలిన 6 గేట్లను పైకి లేపి ఉంచడానికి, సీట్ పైల్స్ చేయడానికి, రాఫ్ట్ దిగువన చేయాల్సిన పనులు, సీసీ బ్లాకులు వేయడంతో పాటు ఇతర పనులకయ్యే మొత్తాన్ని కూడా చెల్లించాలని ఎల్ఎండ్టీ కోరినట్లు తెలిసింది. దీనిపై స్పష్టత వస్తేనే అది ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన పనుల్లో కొన్ని చేయడానికి 2 నెలలు పడుతుందని, మరికొన్నింటికి నెల రోజులు అవసరమని ఎల్ఎండ్టీ నీటిపారుదల శాఖ
ఈఎన్సీ వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో పేర్కొన్నట్టు సమాచారం. ఇక జియోఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయడానికి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్లో ఎన్జీఆర్ఐలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. మొత్తం మీద ప్రాణహిత నుంచి వరద వచ్చేలోగా ఎన్డీఏసీఏ మధ్యంతర సిఫార్సులను అమలు చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక ఒప్పందం ప్రకారం చేయాల్సిన నెల కింద స్పష్టీకరణ. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఏప్రిల్ 15 నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రాసిన లేఖలో ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సిందని స్పష్టం చేశారు. గతంలో పని పూర్తయినట్టు ధృవీకరణ పత్రాన్ని పొరపాటున ఇచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాశారని గుర్తు చేశారు. పొరపాటున అన్ని వేల కోట్ల ప్రాజెక్టు పొరపాటున రాస్తారట. బ్యారేజీని యథాతథ స్థితికి తేవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదే. దాని సొంత నిధులతోనే ఈ పనులను చేపట్టాలి. లేదంటే సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలి. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు పని పూర్తి అయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని చీఫ్ ఇంజనీర్ తన 11 పేజీల లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది రాసి నెల రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ పని పూర్తి అయినట్టు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇది మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు సంబంధించిన ఇన్ని అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. మరి నీటిపారుదల శాఖ ఆలోచన ఇట్లా ఉన్నది, ఎల్ఎన్టీ శాఖ అట్లా ఉన్నది. వర్షాకాలం ప్రారంభం కాబోతున్నది. ఈ లోపుగానే మరి గేట్లన్నీ వదిలేసి నీళ్ళు కిందికి వదిలేయడమా? ఈసారి వదిలేయడం అంటే ఈ సంవత్సరము గోదావరిలో వెళ్తున్న ప్రాణహిత ద్వారా వస్తున్న నీళ్లను వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇక మనకు కడెం నుంచి ఎల్లంపల్లి ఆధారంగా ప్రధాన గోదావరిలో వచ్చే నీళ్ళే ఈసారి ఎల్లంపల్లి నుంచి తాగునీటికి, అక్కడి నుంచి మిగతా రిజర్వాయర్లకు పంపడానికి ఉపయోగపడేటట్టుంది. ఇక ఇప్పుడు నిర్లక్ష్యం అంటే దీని నిర్లక్ష్యాన్ని కొంచెం ఎల్ఎన్టీని మరి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి వీరు ఈ విషయంలో చొరవ తీసుకొని ఎల్ఎన్టీని ఒప్పిస్తారా, లేకపోతే కనుక చట్టపరంగా ముందుకెళ్తారా ఏదో కానీ మేడిగడ్డ విషయంలో ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది.